భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. బీజేపీకి టీడీపీకి పొత్తు ఉందా లేదా? అది ఇంకా $1 బిలియన్ క్వశ్చన్ అండి. అమిత్ షా గారితో చంద్రబాబు నాయుడు వెళ్ళి మాట్లాడారు. చాలా రోజులు అయిపోతుంది, వారం అయిపోతుంది. ఆయన ఏం మాట్లాడాడో ఎవరికి చెప్పలేదు. అమిత్ షా చెప్పలేదు, బాబు గారు చెప్పలేదు. సాక్షి చెప్పడం ఏంటంటే ఆయన ఏదో ఇన్కమ్ ట్యాక్స్ కేసులు ఉన్నాయి, దాని గురించి మాట్లాడుకుంటే అది కూడా పాసిబిలిటీ ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ కేసులు అయితే కొంచెం గట్టిగానే ఉన్నాయి, అరెస్ట్ అవడానికి అవకాశం ఉంది. సో దాని గురించి మాట్లాడడానికి వెళ్ళాడు అని వీళ్ళంటారు. కాకపోతే సీఎం రమేష్ వెళ్ళేటోళ్ళు చెప్పడం ఆ పొత్తు గురించి మాట్లాడడానికి వెళ్ళారు. కాకపోతే మరి పొత్తు గురించి మాట్లాడడానికి వెళ్ళినట్లయితే బీజేపీ వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? బీజేపీ వాళ్ళు ఇంతకుముందు అకాలీదళతో పొత్తు గురించి మాట్లాడారు, ఆ పొత్తు గురించే మాట్లాడారని చెప్పారు, ఫెయిల్ అయ్యని చెప్పారు. అదే జేడీయూ ఏదో ఉంది పార్టీ కర్ణాటక, వాళ్ళతో కూడా పొత్తు గురించి మాట్లాడామన్నారు, పొత్తు కుదిరిందన్నారు. మరి అలాంటి ప్రతిదానికి చెప్పిన వాళ్ళు ఈ తెలుగుదేశం గురించి ఎందుకు మాట్లాడట్లేదు? పొత్తు గురించి మాట్లాడారా లేకపోతే బాబు గారి బాధల గురించి చెప్పుకున్నారా అన్నది ఎందుకు బయట రాదు? ఇది చాలా విచిత్రంగా ఉందండి సిచ్యుయేషన్. ఇలా ఉండగా తెలుగుదేశం వీరాభిమానులు ఉన్నారు కదా, కమ్మ సామాజిక వర్గం తాలూకు యూట్యూబర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు రెచ్చిపోయి ఏమంటారంటే బీజేపీ పార్టీ తెలుగుదేశాన్ని బ్లాక్మెయిల్ చేస్తోంది. నువ్వు మాకు ఇన్ని సీట్లు ఇస్తావా లేదా జైలుకి పోతావా, లేదంటే జాగ్రత్త కాసుకో అని బెదిరించారట. వాళ్ళకి అవసరం అంతా సరే అలా చేశారని వీళ్ళు పాపం వీళ్ళ ఓవర్ ఎంతూజియాజంతో చెప్తున్నారు. కాకపోతే దాంట్లో అంత మట్టుకు పాసిబిలిటీ ఉన్నది అన్నది ఆలోచించారు. ఇప్పుడు పొత్తు ఇలాంటి అంటే ద్వేషభావాలు పెట్టుకుని పొత్తు కుదిరిన వీళ్ళు వాళ్ళకు పనిచేస్తారా? టీడీపీ వర్గాలు బీజేపీని గెలవనిస్తాయా? ఆలోచించండి. ఇప్పుడు పొత్తు కుదిరింది, బీజేపీకి ఒక 10 ఎంపీ సీట్లు ఇచ్చారు, ఒక 30-25 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు, బాగుంది. తీసుకున్న వాళ్ళు దిగిపోయారు. దిగిపోతే మన వాళ్ళే మనకి అగెన్స్ట్గా పనిచేస్తుంటారు. అంటే బీజేపీ టీడీపీ కూటమి ఈ వాళ్ళ ఫుల్ ద్వేషం ఉందండి టీడీపీ వాళ్ళకి బీజేపీ మీద. బీజేపీ అంటే క్రూరులు, మోదీ దుర్మార్గుడు. తెలుగుదేశం అంటే మన ఆంధ్ర అంటే మోదీకి చాలా అసహ్యం. ఆంధ్రులు అంటే కాదు, బేసిక్గా టీడీపీ వాళ్ళంటే. సరే, ఇలాంటి అభిప్రాయాలు స్ట్రాంగ్గా ఉన్నాయండి. అలాంటి వాళ్ళతో మనం పట్టుకోవడం మంచిదా? నేనైతే కాదంటాను. బీజేపీ షుడ్ కీప్ అవే ఫ్రమ్ టీడీపీ. ఎందుకంటే టీడీపీ బాబు గారు ఎలా ఉన్నా అతని వెనకాల ఉన్న వాళ్ళు మాత్రం చాలా అసహ్యంగా ట్రీట్ చేస్తున్నారు బీజేపీ వాళ్ళు. బీజేపీ అంటే వాళ్ళకి ఏమాత్రం కనికరం లేదు. వాళ్ళ వల్ల బీజేపీకి ఈ కూటమి వల్ల ఎట్టి పరిస్థితుల్లో గెలుపు రాదండి. ఏ ఒక్కడు కూడా గెలడు బీజేపీ వాడు. ఎందుకంటే వాళ్ళలో వాళ్ళ టీడీపీ కార్యకర్తలే ఓట్లేదు, ఆదరాడు చేస్తారు. ఆదరాడు అంటే జగన్ రెడ్డి గారు ఆశ్చర్యపోక్కర్లేదు. సో ముందు బాబు గారు వాళ్ళ క్యాడర్ని కొంచెం ఉద్రేకాలు, ఆవేశాలు తగ్గించుకోమని చెప్పాలి. అసలు ముందు బాబు గారు అనవసరమైన కామెంట్స్, లూజ్ టాక్ అంతకుముందు చేశారు కదా. వాడు బాలకృష్ణ చేత వాళ్ళ చేత మోదీ గారిని పర్సనల్ అటాక్లు అవి చేయించారు. అలాంటివన్నీ అరికట్టాలండి. కొంచెం పాలిటిక్స్లో ఉన్నప్పుడు కొంచెం కంట్రోల్లో ఉండాలి. ఎందుకంటే రేపు ఎలా ఉంటుందో తెలియదు మనకి, ఎవడ అవసరం ఎప్పుడు వస్తుందో తెలియదు. అందుచేత పాలిటిక్స్లో కామరాజ్ నాడార్లాగా ఉండాలి. కామరాజ్ నాడార్లు అంటే వాడు ఎక్సలెంట్ పొలిటీషియన్. ఆ రోజుల్లో ఎవరిని ఏ మాట అనేవాడు, శత్రువుని మిత్రుడిని ఒకేలా చూశాడు. ఏదైనా క్రిటికల్ క్వశ్చన్ వస్తే చూద్దాం, పార్క్ కలాం అంటే చూద్దాం. అందుకని ఎప్పుడు బయటపడి నేను ఇచ్చేస్తా రెచ్చిపోతా, ఆని మింగేస్తా, ఆని కూడా వేస్తా, తొడకొడతా అని పిచ్చి బాలకృష్ణ టైప్ కబుర్లు చెప్పనిచ్చేవాడు కాదు, చెప్పేవాడు కాదు. సో పార్టీ వర్కర్స్ కూడా కొంచెం సోబర్గా మంచిగా ఉండేలా చూసుకోవాల్సిన అవసరం టీడీపీకి ఎంతైనా ఉంది. లేదంటే సమూలంగా టీడీపీ
అంతరించిపోయే అవకాశం చాలా ఉంది. వాళ్ళ వర్కర్స్ వల్లే అది పోతుంది. వాళ్ళ వర్కర్స్, వాళ్ళ మీడియా వల్ల, ఎల్లో మీడియా వల్ల. ఎల్లో మీడియా రెచ్చిపోతూ ఉంటుంది ప్రతిదాని చిన్నదానికి. అంత అంటే మన వాళ్ళు మహాత్ములు, అవతల వాళ్ళు అంతా దుర్మార్గులు. అలాగా అవుట్ అండ్ అవుట్ చెప్పుకుంటూ పోతుంటే తటస్థులు ఉంటారు కదా, వాళ్ళకి అసహ్యం వేస్తుంది. బయటవాడికి అవుట్ అండ్ అవుట్ కనపడిపోతుంది. ఏ ట్రేడ్ ఈ ఈనాడు ఏంటి, ఏబిఎన్ ఏంటి, ఆంధ్రజ్యోతి అని కొంచెం ఆ పేపర్ చదవడమే మంచి చాలా ఉంటుంది. ఎందుకంటే వాడు చెప్పేదంతా తప్పే. ఏది దాంట్లో ఏ మాత్రం నిజం ఉండదు. 100% ఆపోజిట్లో ఉంటుంది ఏం చెప్పినా. బాబు గారికి ఫుల్గా ఫర్గా ఉంటుంది, మిగతా వాళ్ళకి అగెన్స్ట్గా ఉంటుంది. సో ఆ పేపర్లు చదివే ఈనాడు పేపర్ పూర్వం పొద్దున్నే వస్తే ఈనాడు పేపర్ చదివారు అందరూ. ఇప్పుడు ఎవడు చదువుతున్నాడు ఈనాడు పేపర్? ఊరికే ఇచ్చినాడు చదవడు. ఊరికే ఇచ్చినా ఎవరు మాకు వద్దు బాబు ఈనాడు అంటే సాక్షిలాగే. సాక్షి కూడా అవుట్ అండ్ అవుట్ ఒక పొలిటికల్ పార్టీకి కొమ్ము కాదు. సో వీటి వల్ల పెద్ద న్యూస్ రాదు. ఓన్లీ వాళ్ళ ప్రొపగండా వస్తుంది. ఎవరి పార్టీ గొప్పలో వాళ్ళు చెప్పుకుంటూనే ఉంటారు దాంట్లో. అదండి బాబు గారు కొంచెం ఆలోచించుకోవాలి. తర్వాత బీజేపీ కూడా టీడీపీతో కలవడం వల్ల ఏమాత్రం ఉపయోగం ఉండదండి, అపకారమే జరుగుతుంది. ఇండిపెండెంట్గా వెళ్తే నాకు ఒక 5%, 6% ఆర్ ఈవెన్ 10% ఓట్ షేర్ రావడానికి అవకాశం ఉంది. కానీ టీడీపీతో వెళ్తే 1% కంటే తక్కువే వస్తుంది. కిందని మాటలాగే. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.